తన ఫోటో యూజ్ చేసి తన పేరుతో ఐడి క్రియేట్ చేసిన ఇంకో పిల్లతో చాట్ చేశారు. మీ టాలెంట్ గురించి నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఆ ఫేక్ ఐడి నుంచి లాస్ట్ 1 వీక్గా మీ అందరితో చాట్ చేసింది నేను. ఆ అమ్మాయి ఫేస్ తప్ప మీరు మొత్తం చూసేశారు. దాన్ని బట్టి మీతో చాట్ చేసింది ఈ అమ్మాయి కాదని మీకు అర్థమై ఉంటుంది. నేను ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చి అకౌంట్ డిలీట్ చేసి వదిలేసి ఉండొచ్చు, కానీ సమస్య అంతటితో తీరిపోదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇదిగో ఈయన కొడుకు ఈ పిల్ల పెళ్లి చూపులకి రావచ్చు. మీ అన్నయ్యకో తమ్ముడికో మీలో ఎవరో ఒకరితో తనకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. తను మీ కాలేజ్ మేట్ అవ్వచ్చు, థియేటర్లో కనిపించవచ్చు, స్ట్రీట్లో ఎదురవచ్చు. తను మీకు ఎక్కడ కనిపించినా తను ఒక తప్పుడు పిల్ల అనుకుని మీరు తన్ని అప్రోచ్ అవ్వకూడదు. ఆ క్లారిటీ ఇవ్వడానికి రూమ్ బుక్ చేసి మిమ్మల్ని రప్పించాను. మీరందరూ వీడియోస్లో చూసిన అమ్మాయి తను కాదు.